3 సంవత్సరాలు అయింది నేను ఫైల్ చేసి. ఫిబ్రవరి 10 నేను ఫైల్ చేశాను 2021లో. అప్పుడేమన్నారు అది కూడా చెప్పా, నేను అమెరికన్ సిటిజన్ అన్నా, అది డిస్మిస్ చేశారు. ఆ తర్వాత జ్యోతి బేగల్ నా ట్రెజరర్ నా కోడలు ఫైల్ చేస్తే పవర్ ఆఫ్ అటర్నీ దీనికి లేదన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 26లో గత సంవత్సరం నేను ఫైల్ చేస్తే మిశ్రా గారు మంచి ఆర్డర్ ఇచ్చారు, న్యూస్ పేపర్లు చూడండి. వెంటనే అక్కడికక్కడే 15 నిమిషాల్లో ఆర్డర్ ఇస్తే నేను ఆర్గ్యుమెంట్కి ఫిట్ కాదని ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జి అయిన గిరిధర్ విశాఖపట్నం ఆయన సంతకం పెట్టించాడు, నేను అన్ఫిట్ అని. ఇంపీచ్ చేయిస్తా, జడ్జిల్లారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇల్లీగల్ ఆర్డర్ ఎవడైనా ఇస్తే పార్లమెంట్కి వెళ్ళి ఇంపీచ్ చేయిస్తా మిమ్మల్ని. అమెరికన్ సుప్రీం కోర్టు 7 జడ్జిల్లో 4 జడ్జిలు నా మిత్రులు, నా ద్వారా అపాయింట్మెంట్ అయ్యారు. మీరు దీవెనలు పొందండి, జడ్జిలని ఇష్టం వచ్చిన ఆర్డర్లు ఇవ్వకండి అని ఆ గిరిధర్కు వార్నింగ్ ఇచ్చాను, ఇంకొక ఆయనకి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు నా ఆర్గ్యుమెంట్లు వినగానే నిలబడి, వీఆర్ ఆనర్డ్ డాక్టర్ పాల్, వీఆర్ గ్రేట్ఫుల్ టు ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద కంట్రీ అన్నారు. ఈ దేశంలో ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి గత సంవత్సరం, ఇక్కడ చీఫ్ జస్టిస్ అయితే ఇంకా మంచి ఆయన ఆంధ్రప్రదేశ్లో. కనుక న్యాయం జరుగుతుంది. ఇప్పుడే నేను చేయాలని, ఎలక్షన్ తర్వాత కాదు. ఎందుకు నేను ఫైట్ చేస్తున్నాను 3 సంవత్సరాల నుంచి, ఎలక్షన్కి సంబంధం లేకుండా స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అని. ఇప్పుడేమంటారు, ఇంకో మాట అంటారు, సహించేది లేదు, ఒప్పుకునేది లేదు. నేను చెప్పాను, నాతో పెట్టుకున్నాడు అదాని 8 లక్షల కోట్ల లాస్ తీసుకొచ్చానని కోర్టులో 7 సార్లు 4 సార్లు ఆర్గ్యూ చేశా. ఎవరినైనా స్పేర్ చేయను, ఇక్కడే కోర్టులోనే హంగర్ స్ట్రైక్ చేస్తానని చెప్పాను. ఇక్కడే అమర నిరాహార దీక్ష. నా చేతులు ఎరగొడతారా? నా క్యాంపస్లో లాస్ట్ ఆగస్టులో నేను అమర నిరాహార దీక్ష చేస్తే నా కాలు ఎరగొడతారా? నా బిల్డింగ్లో ఇప్పుడు వచ్చి చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళట, నేను చూడలే. మా ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో మేము ప్రెస్ మీట్ పెట్టకూడదట. అండర్ విచ్ సెక్షన్, విచ్ కోడ్, విచ్ లా? నేనేం చేశాను, కోర్టు 2లో జడ్జి గారి ముందు వాదించాను. వీళ్ళు చట్టానికి విరుద్ధంగా లా తీసుకొస్తున్నారని 7 పాయింట్లు చూపించారు ఎలక్షన్ కమిషన్ మీద. ఆర్డర్ తీసుకొచ్చారు, గుర్తుందా మీకు? నిన్న మళ్ళా ఆర్డర్ గూగుల్ చేసుకోండి తమ్ముళ్ళు. కేఏ పాల్ పార్టీ ఇన్ పిటిషన్ కోర్టు 2 లేదా మమత వాళ్ళందరికీ ఆర్డర్ పెట్టేస్తే నిన్న ఏ ఆర్డర్ వచ్చిందో మళ్ళా మార్చి 12ని గ్రూప్లో పెట్టేస్తాం. మార్చి 12ని ఎలక్షన్లో, ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి, మేలో డ్రామాలేంటి, కౌంటింగ్ 40 రోజులు ఎవరు మార్చుతారు ఈవీఎంలు, ఎవరు కాపలా కాస్తారు అని గత 4 ఎలక్షన్లో జరిగిన 2009, 14, 19, 2009, 14, 19 ఎవిడెన్స్లు పెట్టాను. 4000 ఈవీఎంలు పోయినట్టు రిటర్నింగ్ ఆఫీసరే కంప్లైంట్ ఇచ్చాడు ధర్మేందర్ రెడ్డి. పోలీసులే చెప్పారు ఆ ఈవీఎంలు దొరకలేదని. వెంటనే ఎలక్షన్లు పోస్ట్పోన్ చేశారు. ఏప్రిల్లో జరగవలసినవి మేలో పెట్టమన్నాను, మేలో పెట్టారు. ఇంకెవరైనా ఆర్గ్యూ చేశారా? ఇంకెవరైనా కోర్టుకు వెళ్ళారా? ఇంకెవరైనా ఆర్డర్లు తీసుకొచ్చారా? కేసీఆర్కి వ్యతిరేకంగా 8 ఆర్డర్లు తీసుకొచ్చా, సుప్రీంకోర్టులో ఆర్డర్లు తీసుకొచ్చా, ఢిల్లీ హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చా, ఏపీ హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చా, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టులో ఆర్డర్లు ఎందుకు? నేనే లాయర్ని అయ్యాను. 10th ఫెయిల్ అయినా, డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన లాయర్లు అందరూ అమ్ముడుపోతున్నారు. ఇప్పుడు ఒక ఆయన ఫోటో అడిగారు క్యాండిడేట్ కాకముందు, ఇవ్వను అన్నాను. ఎందుకు? ఆ ఫోటో తీసుకెళ్ళి ₹1 కోటి సంపాదిస్తున్నాను, పాల్ గారు నాకు టికెట్ ఇస్తున్నారు.